ఒక మనిషి చనిపోయిన రోజుని గుడ్ అని ఎందుకు పిలుస్తారు? అంతేకాదు ఆ రోజు చీకటి పడిందని నాసా కన్ఫర్మ్ చేసింది. భూకంపం వచ్చిందని జియోలజిస్ట్ ప్రూవ్ చేశారు. 2000 ఇయర్స్ ముందు జరిగినటువంటి ఒక సంఘటన ఇప్పటికీ సైన్స్ ని ఆశ్చర్యపరుస్తోంది. ఇది కేవలం ఒక రిలీజియస్ స్టోరీ కాదు, ఇది హిస్టరీలోనే అత్యంత డాక్యుమెంటెడ్ ఈవెంట్. మొదట మనం ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ ను అర్థం చేసుకుందాం. గుడ్ ఫ్రైడే అంటే హోలీ ఫ్రైడే ఆర్ గ్రేట్ ఫ్రైడే లేదా ఫ్రైడే ఆఫ్ ద ప్యాషన్ ఆఫ్ ద లార్డ్ అని కూడా పిలుస్తారు. ఇది జీసస్ క్రైస్ట్ యొక్క క్రూసిఫిక్షన్ అండ్ కల్వరీలో ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకునే ఒక సాలెమ్ డే, ఒక సాలెమ్ క్రిస్టియన్ హోలీ డే. క్యాథలిక్స్, ఈస్టర్న్ ఆర్థడాక్స్, లూథరన్, ఏంజలికల్, మెథడిస్ట్ ఇలా చాలా క్రిస్టియన్ డినామినేషన్స్ ఈ రోజున ఫాస్టింగ్ అండ్ చర్చ్ సర్వీసెస్ ను అబ్జర్వ్ చేస్తారు. కానీ అందరికి వచ్చే ఒక పెద్ద క్వశ్చన్ ఏంటంటే, ఒక మనిషి చనిపోయిన రోజుని గుడ్ అని ఎందుకు పిలుస్తున్నారు? ఇది చాలా మందికి తెలియని ఒక షాకింగ్ ఫ్యాక్ట్. గుడ్ ఫ్రైడే అనే పేరు వెనకాల చాలా థియరీస్ ఉన్నాయి, కానీ లింగ్విస్ట్ అండ్ హిస్టారికల్ ఎవిడెన్స్ సపోర్ట్ చేసేది ఒకటే థియరీ. యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్హామ్ లో ఎడ్వర్డ్ క్యాడ్బెరీ ప్రొఫెసర్ ఆఫ్ థియాలజీ అయిన క్యాండిడా మాస్ ఏం చెప్పారంటే, గుడ్ అనే వర్డ్ ఇక్కడ హోలీ ఆర్ పయస్ అనే అర్థంలో వాడారు. ఇక క్రూసిఫిక్షన్ మంచిదని కాదు, కానీ ఆ రోజు హోలీ కాబట్టి దాన్ని గుడ్ అన్నారు. ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ ప్రకారము గుడ్ ఫ్రైడే అనే వర్డ్ 13th సెంచరీ నాటిది. ఇక మిడిల్ ఇంగ్లీష్ లో గుడ్ అంటే హోలీ ఆర్ సేక్రెడ్ అనే అర్థం. ఇది క్రిస్మస్ అండ్ ష్రోవ్ ట్యూస్డే కి కూడా అప్లై అయ్యింది. ఇక్కడ ష్రోవ్ ట్యూస్డే అంటే యాష్ వెన్స్డే కి ముందు వచ్చే ట్యూస్డే. ఇది క్రిస్టియన్ క్యాలెండర్ లో లెంట్ మొదలయ్యే బిఫోర్ డే. ఇక ష్రోవ్ ట్యూస్డే ఎవ్రీ ఇయర్ ఈస్టర్ కి 47 డేస్ ముందు వస్తుంది. ఇక ఇది ఫిబ్రవరి లేదా మార్చ్ మంత్ లో వస్తుంది. ఇప్పుడు కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ చెప్పినటువంటి ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ వినండి. ఈ గుడ్ ఫ్రైడే అనే వర్డ్ కేవలం ఇంగ్లీష్ అండ్ డచ్ లాంగ్వేజెస్ లో మాత్రమే వాడతారు. ప్రపంచంలో మిగతా దాదాపు అన్ని దేశాల్లో దీన్ని హోలీ ఫ్రైడే అని పిలుస్తారు. ఇక ఓల్డ్ ఇంగ్లీష్ లో దీని పేరు లాంగ్ ఫ్రైడే అని పిలిచేవారు. ఎందుకంటే క్రిస్టియన్స్ ఆ రోజు లాంగ్ అవర్స్ ఆఫ్ ఫాస్టింగ్ అండ్ డివోషనల్ సర్వీసెస్ చేసేవారు. అంటే ఇప్పుడు గుడ్ అనే పేరుకి అర్థం మారిపోతుంది, కానీ ఆ రోజు యొక్క హోలీనెస్ మాత్రం మారలేదు. ఇప్పుడు ఆ రోజు జరిగిన సంఘటనలు క్రోనలాజికల్ ఆర్డర్ లో చూద్దాం. ఆ రాత్రి గార్డెన్ ఆఫ్ గెత్సెమన్ లో గాస్పెల్ అకౌంట్స్ ప్రకారం జీసస్ యొక్క డిసైపుల్ అయిన జూడాస్ ఇస్కారియోట్ రోమన్ సోల్జర్స్ ని గార్డెన్ ఆఫ్ గెత్సెమన్ కి తీసుకొచ్చాడు. జూడాస్ 30 పీసెస్ ఆఫ్ సిల్వర్ కాయిన్స్ ని తీసుకొని జీసస్ ను బిట్రే చేశాడు. తాను కిస్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయమని రోమన్ సోల్జర్స్ కు జూడాస్ ఇస్కారియోట్ చెప్తాడు. ఇక జీసస్ ని అరెస్ట్ చేసిన తర్వాత తెల్లవారుజామున ట్రయల్ అనేది మొదలైంది. జీసస్ ని మొదట హై ప్రీస్ట్ అయినటువంటి అన్నాస్ దగ్గరికి తీసుకొచ్చారు, తర్వాత కైఫాస్ దగ్గరికి తీసుకెళ్తారు. ఇక సాన్హెడ్రిన్ జీసస్ ని బ్లాస్ఫెమీకి గిల్టీ అని డిక్లేర్ చేసింది. ఇక పొద్దున్న జీసస్ ని రోమన్ పర్ఫెక్ట్ అయినటువంటి పాంటియస్ పైలేట్ ముందు నిలబెట్టారు. ఇప్పుడు ఇక్కడకు చాలా ఇంపార్టెంట్ విషయం వినండి. బార్ట్ ఎర్మాన్ ఆయన వరల్డ్ ఫేమస్ న్యూ టెస్ట్మెంట్ స్కాలర్, కానీ అతను జీసస్ రెజరెక్షన్ ను నమ్మే వ్యక్తి కాదు. ఇక ఆయన బైబిల్లో చాలా విషయాలను ఓపెన్ గా క్వశ్చన్ చేసేటటువంటి వ్యక్తి. అంటే జీసస్ కు అనుకూలంగా మాట్లాడే వ్యక్తి కాదు, అతను వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తి. కానీ ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు వినండి. అలాంటి స్కెప్టిక్ స్కాలర్ కూడా తన పుస్తకంలో ఓపెన్ గా రాశాడు. చరిత్రలో నేను నిశ్చయంగా చెప్పే అతిపెద్ద ఫ్యాక్ట్ ఏంటంటే, జీసస్ ని రోమన్ పర్ఫెక్ట్ అయిన జూడియా అయిన పాంటియస్ పైలేట్ ఆర్డర్స్ తో క్రూసిఫై చేశారు. ఇంకా పైలట్ ఆర్డర్స్ ఇచ్చాడు అండ్ రోమన్ సోల్జర్స్ జీసస్ మీద ఫ్లాగింగ్ అనేది మొదలు పెట్టారు. ఇప్పుడు ఫ్లాగింగ్ అంటే ఏంటో మనం అర్థం చేసుకుందాం. ఈ ప్రాసెస్ లో ఒక విప్ అంటే ఒక కొరడా వాడేవారు. ఆ కొరడా సాధారణ కొరడా కాదు, దాన్ని ఫ్లాగ్రమ్ అని పిలిచేవారు. ఆ కొరడాలో లాంగ్ లెదర్ స్ట్రిప్స్ ఉండేవి. ఆ స్ట్రిప్స్ మధ్యలో మెటల్ బాల్స్ అటాచ్ చేయబడేవి అండ్ వాటికి షీప్ బోన్ పీసెస్ కూడా పెట్టేవారు. ఇది కేవలం కొట్టే ఆయుధం మాత్రం కాదు, ఇది మనిషి ఫ్లెష్ ను తీసేసేటటువంటి ఆయుధం. ఆ మెటల్ బాల్స్ ఫస్ట్ స్కిన్ మీద కొట్టేవి, తర్వాత బోన్ పీసెస్ స్కిన్ లోపలికి దిగేవి. ఇక మళ్ళీ ఆ విప్ తీసినప్పుడు ఫ్లెష్ చంక్స్ అంటే మాంసపు ముద్దలు బయటికి వచ్చేయి. దెబ్బ మీద దెబ్బ పడుతుంది అండ్ వీపు మొత్తం చీరుకుపోయింది. స్కిన్ మొత్తం రిబ్బన్స్ లా మారిపోయాయి. ఇక డాక్టర్స్ మరియు మెడికల్ ఎక్స్పర్ట్స్ ఈ విషయాన్ని డీప్ గా అనలైజ్ చేశారు అండ్ వాళ్ళు చెప్పింది ఏంటంటే, అంత బ్లడ్ లాస్ వల్ల జీసస్ యొక్క బ్లడ్ ప్రెషర్ పూర్తిగా పడిపోయింది. ఆయన బాడీ ట్రోమాటిక్ షాక్ లోకి వెళ్ళింది. అంటే క్రూసిఫిక్షన్ కి వెళ్లే ముందే జీసస్ బాడీ అత్యంత వీకెండ్ స్టేట్ లో ఉంది అని.
ఇక జీసస్ మొదట తన క్రాస్ ని క్యారీ చేస్తూ ముందుకు వెళ్తా ఉన్నారు. తర్వాత రోమన్ సోల్జర్స్ సైమన్ ఆఫ్ సిరియన్ ని క్రాస్ క్యారీ చేయమని ఫోర్స్ చేశారు. చివరికి జీసస్ ని కాల్వరీ అంటే గోల్గోతా అనే ప్లేస్ లో క్రూసిఫై చేశారు. ఇక సినాప్టిక్ గాస్పెల్ ప్రకారము జీసస్ క్రాస్ మీద ఉన్నప్పుడు జూడాయియా మీద ఆకాశం 3 గంటలు డార్క్ అయిపోయింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు. రోమ్ నుండి థాలస్, ఏషియా మైనర్ నుంచి ఫెలెగాన్, పాలెస్టీన్ నుంచి ఆఫ్రికానస్, నార్త్ ఆఫ్రికా నుంచి టెర్టూలియన్, ఈ 4 ప్లేసెస్ నుంచి 4 నాన్ క్రిస్టియన్ హిస్టారియన్స్ వేరువేరు ప్రదేశాల నుంచి ఆ రోజు జరిగినటువంటి డార్క్నెస్ గురించి రికార్డ్ చేశారు. ఇక జీసస్ డెత్ తర్వాత అక్కడ ఉన్న సోల్జర్స్ జీసస్ పక్కన క్రూసిఫై చేయబడినటువంటి ఆ 2 దొంగల కాళ్ళు విరగొట్టారు. కానీ జీసస్ ను చూసినప్పుడు అతను ఆల్రెడీ చనిపోయారు. అందుకే తన లెగ్స్ అనేవి విరగొట్టలేదు. ఇన్స్టెడ్ ఆయన సైడ్ ని స్పియర్ తో పియర్స్ చేశారు. ఇక దాని నుంచి బ్లడ్ అండ్ వాటర్ వచ్చింది. ఇక ఇది హార్ట్ చుట్టూ ఉండే వాటరీ ఫ్లూయిడ్ అని మెడికల్ ఎక్స్పర్ట్స్ కన్ఫర్మ్ చేశారు. ఇక అదే రాత్రి జోసెఫ్ ఆఫ్ అరిమాథియా జీసస్ బాడీని తీసుకొని క్లీన్ లెనిన్ క్లాత్ లో చుట్టి రాక్ లో కట్ చేయబడినటువంటి ఆ కొత్త టూమ్ లో అతన్ని ప్లేస్ చేశారు. అండ్ పెద్ద స్టోన్ తో ఆ టూమ్ ఎంట్రన్స్ ను వారు క్లోజ్ చేశారు. ఇప్పుడు చాలా మందికి తెలియని కొన్ని షాకింగ్ ఫ్యాక్ట్స్ వినండి. నాసా యొక్క డేటా ప్రకారము ఫ్రైడే April 3, 33 CE నాడు లూనార్ ఎక్లిప్స్ అనేది జరిగింది. ఇది జెరూసలేంలో సన్సెట్ తర్వాత అందరికీ కనిపించింది. ఇక మూన్ కూడా బ్లడ్ రెడ్ గా మారింది. ఇక ఆక్స్ఫర్డ్ రీసెర్చర్స్ ఈ నాసా డేటాను వాడి క్రూసిఫిక్షన్ డేట్ అనేది వారు డిటర్మిన్ చేశారు. అండ్ ఇది ఆ లూనార్ ఎక్లిప్స్ ని డిస్క్రైబ్ చేస్తుంది అని బిబ్లికల్ హిస్టారియన్స్ నమ్ముతున్నారు. ఇక డెడ్ సీ దగ్గర సాయిల్ డిపాజిషన్ కోర్స్ యొక్క స్టడీ ప్రకారము ఇంటర్నేషనల్ జియాలజీ రివ్యూలో పబ్లిష్ అయింది. అండ్ ఇది సెస్మిక్ యాక్టివిటీని కన్ఫర్మ్ చేస్తుంది. దీన్ని బిబ్లికల్, ఆస్ట్రోనామికల్ అండ్ క్యాలెండ్రికల్ ఇన్ఫర్మేషన్ తో కంబైన్ చేసి సైంటిస్ట్ ఫ్రైడే April 3, 33 CE అనే డేట్ ని కన్ఫర్మ్ చేశారు. యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ లో ఎమిరిటస్ ప్రొఫెసర్ ఆఫ్ ఫిజిక్స్ అయిన ఫ్రాంక్ క్లోజ్ BBC రేడియో 4 లో ఇలా చెప్పారు: క్రూసిఫిక్షన్ రాత్రి మూన్ బ్లడ్ రెడ్ గా మారింది అని. అండ్ ఇది లూనార్ ఎక్లిప్స్ ను ఇండికేట్ చేస్తుంది. అండ్ పాస్ ఓవర్ ఫుల్ మూన్ నాటికి బ్యాక్ క్యాల్కులేట్ చేస్తే ఫ్రైడే April 3, 33 AD ఆ రోజు లూనార్ ఎక్లిప్స్ జరిగింది అని కన్ఫర్మ్ అవుతుంది అని అతను చెప్పారు. ఇక 1968 లో ఒక ఆర్కియాలజిస్ట్ వెజిలోస్ జజిరెస్ జెరూసలేం నార్త్ ఈస్ట్ లో టూమ్స్ ఎక్స్కవేట్ చేశారు. అండ్ ఒక 1st century క్రూసిఫైడ్ మ్యాన్ యొక్క రిమైన్స్ ను అతను కనుగొన్నాడు. ఆయన యాంకిల్ బోన్ లో ఆ ఐరన్ నెయిల్ ఇంకా ఉంది. ఇది క్రూసిఫిక్షన్ అనేది రియల్ హిస్టారికల్ ప్రాక్టీస్ అని ప్రూవ్ చేస్తుంది. బైబిల్ మాత్రమే కాదు, నాన్ క్రిస్టియన్ సోర్సెస్ కూడా దీన్ని కన్ఫర్మ్ చేశాయి. 5 కీ నాన్ క్రిస్టియన్ సోర్సెస్ ఉన్నాయి. వాటిలో ఫ్లావియస్ జోసెఫస్ అనే 1st century జూయిష్ హిస్టారియన్ పాంటియస్ పైలేట్ జీసస్ ని క్రూసిఫై చేయమని, కండెమ్ చేయమని రికార్డ్స్ చేశాడు. ఇక రోమన్ హిస్టారియన్ టాకిటస్ నీరోస్ పర్సిక్యూషన్ ఆఫ్ క్రిస్టియన్స్ గురించి రాస్తూ క్రిస్టస్ టైబీరియస్ అనే రీజియన్ లో పాంటియస్ పైలేట్ చేత ఎక్స్ట్రీమ్ పెనాలిటీ సఫర్ చేశాడు అని క్లియర్ గా రాశాడు. జూయిష్ టాల్మడ్ కూడా జీసస్ క్రూసిఫిక్షన్ ను క్లియర్ గా డాక్యుమెంట్ చేసింది. ఇక స్కెప్టికల్ న్యూ టెస్టిమెంట్ స్కాలర్ జాన్ డొమినిక్ క్రొసాన్ ఏం చెప్పారంటే, జీసస్ క్రూసిఫై అయ్యాడని హిస్టరీలో ఏదన్నా డాక్యుమెంట్ చేయబడి ఉంటే, లేదంటే హిస్టరీలో ఏదన్నా నిజం అని ఉంటే అది నిజమే. అంటే బైబిల్ మాత్రమే కాదు, రోమన్ హిస్టారియన్స్, జూయిష్ టాల్ముడ్ అండ్ ఇండిపెండెంట్ స్కాలర్స్ అందరూ దీన్ని కన్ఫర్మ్ చేశారు. ఇప్పుడు మనందరికీ అన్నిటికంటే ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి వస్తుంది: ఇంత పెయిన్ఫుల్ డేని గుడ్ అని ఎందుకు పిలుస్తారు? ఆ రోజు జీసస్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ డిసైపుల్స్ కి అది గుడ్ డే అని అనిపించలేదు. వాళ్ళందరికీ హోప్ పోయినట్టు అనిపించింది. కానీ 3 రోజుల తర్వాత వాళ్ళ రియాక్షన్ పూర్తిగా మారిపోయింది. ఎందుకంటే ఈవిల్ మరియు డెత్ పూర్తిగా డిఫీట్ అయ్యాయి. ఇక గుడ్ ఫ్రైడే సిగ్నిఫికెన్స్ ఏంటంటే, ఇది గుడ్ ఓవర్ ఈవిల్, లైట్ ఓవర్ డార్క్నెస్ అండ్ లైఫ్ ఓవర్ డెత్ యొక్క ట్రయంఫ్ ను సింబలైజ్ చేస్తుంది. జీసస్ డెత్ ఆన్ ద క్రాస్ సిన్ అండ్ డెత్ మీద విక్టరీగా చూడబడుతుంది. ఈస్టర్ సండే యొక్క జాయ్ అండ్ సెలబ్రేషన్ వైపు అది పాయింట్ చేస్తుంది. అంటే ఆ రోజు చనిపోయినది ఒక వ్యక్తి కాదు, ఆ రోజు సిన్ అండ్ డెత్ చనిపోయాయి. ఇక అందుకే ఆ రోజు గుడ్. ఇక 2000 years బిఫోర్ జరిగిన ఆ సంఘటన ఈ రోజు మనకు ఒక టైమ్లెస్ లెసన్ ఇస్తుంది. ప్రపంచంలో అత్యంత పెయిన్ఫుల్ రోజు అదే అత్యంత మీనింగ్ఫుల్ రోజు అయింది. మన జీవితంలో కూడా అలాంటి రోజులు వస్తాయి. అన్నీ పోయినట్టే అనిపిస్తాయి, చీకటి అలుముకుంటుంది, ఆశ మిగలదు అనిపిస్తుంది. కానీ గుడ్ ఫ్రైడే ఏం చెప్తుందంటే,
చీకటి తర్వాత వెలుతురు వస్తుంది, మరణం తర్వాత పునరుద్ధానం వస్తుంది, కష్టం తర్వాత విజయం వస్తుంది. ఇక నాసా ప్రూవ్ చేసింది, జియాలజిస్ట్ కన్ఫర్మ్ చేశారు, హిస్టారియన్స్ డాక్యుమెంట్ చేశారు. కానీ అన్నిటికంటే గొప్ప ప్రూఫ్ ఏంటంటే 2000 ఇయర్స్ తర్వాత కూడా ప్రపంచంలో వందల కోట్ల మంది ఆ రోజుని గుర్తు చేసుకుంటా ఉన్నారు. ఇక ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీకు క్లోజ్ గా ఉన్న వాళ్ళకి, మీ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా ఈ వీడియోను షేర్ చేయండి. ఎందుకంటే నిజం అందరికీ తెలియాలి. ఇక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కేసేయండి.